హాయ్ నమస్తే, వెల్కమ్ టు చందు వ్లాగ్స్ తెలుగు. ఇట్లా చెప్పి ఎన్ని రోజులు అయిపోయింది కదా. నా పేరు చందు, నా పేరు విహాన్ అని చెప్పు. ఎస్సు నీకు అన్నీ ఎస్సులే. నా పేరు విహాన్ అండ్ ఈమె పొద్దున ఒక మాట అంది నన్ను, అస్సలు మర్చిపోని ప్రసన్న. నిన్ను పొద్దున ఎంత మాట అన్నో తెలుసా నన్ను. పొద్దున ఈమె మేడం స్పీచ్ థెరపీ మేడం వస్తారనమాట. 6:37 కల్లా వచ్చేస్తారు. 7 కల్లా వీడిని పైకి పంపించేసి మళ్ళీ వీడి కిందికి వచ్చే లోపల మేము చీజ్ ఆమ్లెట్ వేసుకొని తిందాం. మళ్ళీ వీడు చూసి అడుగుతాడు, వీడు అసలుకే డైట్లో ఉన్నాడు కదా స్ట్రిక్ట్గా, వీడు చూసి అడుగుతాడని చెప్పేసి చీజ్ ఆమ్లెట్ వేస్తున్నాం. అతను వేస్తా ఉంటే సడన్గా మేడం పిలిస్తే పైకి వెళ్ళిందనమాట. నువ్వు చూసుకొని వెళ్ళింది. నేను వచ్చేసరికి కొద్దిగా మాడిందనమాట. అయ్యో ఏమైంది, మాడిపోయింది, చిచ్చి నీకు అసలు చీజ్ ఆమ్లెట్ కూడా వేసుకొని నీకు రాదని నాకు అస్సలు తెలియదు అని చెప్పేసి అన్నది. ఎన్ని రోజులు ఏం చేసిన అంటే చేతికాడికి కాఫీ ఇచ్చిన అనమాట. నేను ఎప్పుడన్నా నీకు చేతికాడి కాఫీ ఇచ్చిన ప్రతి ఎన్ని సంవత్సరాల నుంచి నీకు కనీసం కాఫీ కూడా పెట్టుకొని నీకు రాదా నేను అన్ననా? ఎట్లన్నా తెలుసా, చిచి నీకు చీజ్ ఆమ్లెట్ కూడా వేసుకొని నీకు రాదా అని చెప్పేసి అన్నది. మాట్లాడు. 10 years నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ వేస్తే కాఫీ చేసింది మాత్రం ఎంత మంచిగా గుర్తు పెట్టుకున్నాడు. కాఫీ చేసి చూస్తున్నా చేసినా అని చెప్పుకోవద్దు. ఎక్స్క్యూజ్ మీ, ఒక పూట నేనే వండుతున్నా, ఒక పూట నేను వండుతున్నా లేదా? ఒక పూట సారీ, డిన్నర్ తీసేద్దాం. బ్రేక్ఫాస్ట్, లంచ్ చేస్తున్నాడు. ఆ కాఫీ ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు కాఫీ పెట్టిస్తాడు. దానికి చెప్పుకోవాలి. ఇప్పుడు నేను చెప్పుకుంటున్నాను, అది కాదు మ్యాటర్. అక్కడ అది కాదు మార్చకు, మ్యాటర్ అది కాదు, ఇవన్నీ చెప్తున్నాను. మ్యాటర్ అది కాదు, మార్చకు. మేము 99 పనులు చేస్తాం ఇంట్లో, మేము అవన్నీ చెప్పుకుంటున్నామా? ఒక చిన్న పని చేసి మీరు చెప్పాలి, అదే చెప్పాలి. ఈ ఆడోళ్ళు ఎట్లుంటారు అంటే, మాక్సిమం ఆడోళ్ళు ఇట్లా, ఎస్పెషల్లీ ప్రసన్న లాంటి ఆడోళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక మొగుడు ఎట్లంటే ఫుల్ తాగి తిరిగి వచ్చేసి ఫుల్ రోజు తిట్టేటోడు కొట్టేటోడు అయితే సడన్గా ఒక రోజు వచ్చేసి రాత్రిపూట వచ్చి తిన్నావా అని అడగంగానే నాకు తెలుసు అండి మీరు చాలా మంచివారండి, మీకు చాలా ప్రేమ ఉందండి, మీరు కావాలని ఇట్లా చేస్తారు అంటారు. అదే నిజంగా ప్రతిరోజు వచ్చి ప్రేమించి మంచిగా మాట్లాడి సడన్గా ఒక రోజు కోపం వచ్చి తిట్టిండో కొట్టిండో అంతే. నాకు తెలిసి ఒరిజినల్ క్యారెక్టర్ ఇది ఇదే ఇటువంటి అంటారు. అట్లా చేస్తారు పోటే మీరు. నేను నేనేమన్నా అది చెప్పు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చిచ్చి కనీసం నీకు చీజ్ ఆమ్లెట్ కూడా వేసుకోనికి రాదన్ను నేను అన్నాను ఎప్పుడైనా? తీసి తినేసి అని చెప్పి పైకి వెళ్ళినా నేను, మేడం పిలుస్తుందని. అవన్నీ కాదు, నువ్వు అన్నావు అట్లా. ఇంకా పొయ్యి మీదనే ఉంది ఆమ్లెట్. సరే నేను హట్టేనా, ఎంత లావు రావాల్సింది ఇట్లా సన్నగా ఇట్లా. సరే నేను హట్టేనా, దానికోసం నీకు ఒకటి చేస్తున్నా ఇప్పుడు. నేను హట్టేనా? ఏం చేస్తున్నా? కొనుక్కోవాలా వద్దా? కొనుక్కోవాలా వద్దా? యాక్చువల్లీ 2-3 days నుంచి ఫుల్ డిస్కషన్ నడుస్తుంది ఒకటే టాపిక్ మీద. కొనుక్కోవాలా వద్దా? మనస్ఫూర్తిగా చెప్పు, కొనుక్కోవాలా వద్దా? యాక్చువల్లీ ఏంటంటే లైక్ ఒక డెకేడ్ ఆఫ్ ఆటిజం జర్నీ అనమాట. ఆల్మోస్ట్ విహానికి నెక్స్ట్ 1 year వస్తే ఒక డెకేడ్ ఆఫ్ ఆటిజం, అంటే ఆటిజం డయాగ్నోస్ అయ్యి 2 years తర్వాత తెలిసింది. కానీ ఆల్మోస్ట్ విహాన్కి 10 years వస్తున్నాయి అనమాట. 8 years ఈ కంప్లీట్ ఆటిజం జర్నీలో మొత్తం అప్స్ అండ్ డౌన్స్, అప్స్ లేవు మొత్తం డౌన్సే చెప్పాలంటే. లైక్ జర్నీ ఈ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఆటిజం తెలిసినప్పటి నుంచి ఖర్చు మీద ఖర్చు నేను అమ్ముకుంటూనే వస్తున్నాను తప్ప ఏం కొనుక్కోలేకపోయినాం అనమాట. ఫస్ట్ నాకు ఒక బైక్ ఉండాలి, అది అమ్మేసుకున్నాము. దాని తర్వాత నాకు యూట్యూబ్ అప్పటి నుంచి ప్యాషన్ ఉండేది, మోటో వ్లాగింగ్ చేద్దామని చెప్పేసి బజాజ్ డామినర్ బైక్ కొనుక్కున్నాను. అది కూడా అమ్మేసిన, ఏం వద్దు అమ్మకన్నది అమ్మేసిన అది కూడా. దాని తర్వాత బ్రెజా కార్ ఉండాలి, అది కూడా అమ్మేసుకున్నాం. దాని తర్వాత ఫోర్డ్ ఫిగో కార్ ఉండాలి, నాది మేడం అమ్మేసింది. తర్వాత ఒక ఫ్లాట్ ఉండాలి నిజాం ప్లేట్లో, అది కూడా అమ్మేయాల్సి వచ్చింది, అది కూడా అమ్మేసినాము నిజంగా. దాని తర్వాత ఇంకా ఇట్లనే ఏదో ఒకటి అయిపోతూనే ఉన్నాయి తప్ప అమ్ముకుంటూనే ఉంటాం. వాడికి ఆటిజం అని డయాగ్నోస్ అని తెలిసినప్పటి నుంచి ఆటిజంకి సంబంధించి ఇది మంచి పని చేస్తుందంటే 4 లక్షలు పెట్టి బీమర్ మిషన్ ఒకటి ఉంటుంది, అది కొన్నా. ఆటిజంకి కెంగన్ వాటర్ మంచి పని చేస్తుందంటే కెంగన్ వాటర్ మిషన్ 3 లక్షలు పెట్టి అది కొన్నా. ఇట్లా ఏదో ఒకటి కొంటున్నా, ఖర్చు మీద ఖర్చు అయింది అప్ప. మేము ఎక్కువ ఎంజాయ్ చేసింది లేదు, ఎక్కడికి వెళ్ళింది అని అమ్మ. లైఫ్ మొత్తం ఇక్కడ ఇంట్లోనే అయిపోతుంది ఆటిజం తోటి, అసలు ఎంజాయ్ చేసింది లేదు, ఏం లేదు. ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతుంది. అక్క 1 year ఈ కార్ రిలీజ్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట, ఈ కారు కొనుక్కోవాలని చెప్పేసి. బట్ ఎందుకు ఇంకెక్కువ అనిపించిందంటే మా గల్లీలోనే ఇంకొకరు కొనుక్కున్నారు అనమాట కారు, సేమ్ కారు. మేము కూడా కొనుక్కోవాలనుకుంటున్నాం, బట్ అయితే అదే మొన్నటి నుంచి అంటున్నా కొనుక్కోలేదంటే కొనుక్కోని. ఇంకెప్పుడు ఏం చేస్తాం అసలుకి, ముసలాళ్ళు అయిపోతే ఇంకేం చేస్తావు, అప్పుడు నడుపుతావా? కొనుక్కో అంటే సరే నేను కూడా, నువ్వు ఇన్స్పిరేషన్ ఇచ్చిన నేను కూడా కొనుక్కుంటా అని చెప్పేసి అన్నా. నువ్వు మనస్ఫూర్తిగా అన్నావా? నేను కూడా కారు కొనుక్కోబోతున్నా.
ఏం కారు తెలుసా గైస్? ఎనీ గెసెస్? బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళీ ఒకసారి అందరికీ సారీ అండ్ డెఫినెట్ గా ఐ ప్రామిస్ ఇంకోసారి రిపీట్ అవ్వాలి. ప్రెగ్నెంట్ లేడీ, ఈమె ప్రెగ్నెంట్, ఈమె మీద కేసు పెడతామని చాలా మంది బెదిరిస్తున్నారంట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టీటీడీకి వెళ్ళి దర్శనానికి వెళ్ళారు. తను ఏదో కొద్దిగా నోరు జారి మాట్లాడింది అనుకుంటే ఓకే ఫైన్. తర్వాత కొద్దిగా ఏంటి ఇష్యూ అయింది, సారీ చెప్పిన తర్వాత వదిలేస్తే అయిపోయేదేమో. బేసికలీ నాకు ఉండే బాధ ఏంటంటే షీఈస్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్. యాక్చువల్లీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలా కేర్గా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, మంచి థాట్స్ ఉండాలి, మంచి హ్యాపీనెస్ ఉండాలి. యాక్చువల్లీ లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నట్టుంది. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ అస్సలు ఉండకూడదు. అది అల్టిమేట్గా బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట, బేబీ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది. సో స్ట్రెస్ అనేది అస్సలు ఉండదు ప్రెగ్నెంట్ టైంలో అస్సలకి. అందుకాకుండా ఇట్లాంటిది ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయ్యి 2 తెలుగు స్టేట్స్ గురించి దీని గురించి మాట్లాడుతుంటే న్యూస్ ఛానల్స్ వేస్తుంటే అసలు సోషల్ మీడియా అనేది రబ్బిష్ అయిపోయింది చెప్పాలంటే. సోషల్ మీడియా ఏంటంటే అవకాశవాదిలా చూస్తారు. ఏదైనా కాంట్రవర్సీ జరిగిందా దాని నుంచి రీచ్ వస్తుందా, రీచ్ నుంచి రెవెన్యూ వస్తుందా అన్నట్టు ఆలోచిస్తారు. కానీ అది ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో చూస్తే అది అల్టిమేట్గా తను ప్రెగ్నెంట్ ఉమెన్, తనకి ఎఫెక్ట్ అవుతుందేమో, ఇట్లాంటివన్నీ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుందేమో, ఇక్కడికి వదిలేద్దాం మ్యాటర్ అన్నట్టు ఎవరు జరగట్లేదు. చాలామంది చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు. నాకు ఏంటంటే తను మాట్లాడిన దాని గురించి నాకు అది కాదు, నా కన్సర్న్ అంతా కడుపులో ఉండే బేబీ గురించి. యాక్చువల్లీ అసలు మేము యాక్చువల్లీ సఫర్ అవుతున్నాం, నాకు తెలుసు, చూస్తున్నారు కదా మీరు, మేము సఫర్ అవుతున్నాం. అట్లా ఇంకొకరు కావద్దని ఆ థాట్ మాకు ఉంటుంది ఎప్పుడు. ఇంత స్ట్రెస్ అయితే అసలుకి తీసుకోవడం చాలా కష్టం యాక్చువల్లీ. ఇఫ్ ఎట్ ఆల్ మేడం మీరు చూస్తుంటే మటుకు స్టే అవే ఫ్రమ్ ద సోషల్ మీడియా. మీ బేబీ పుట్టేంత వరకు హ్యాపీగా ఉండండి, స్టే అవే ఫ్రమ్ ద సోషల్ మీడియా. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ యాక్చువల్లీ. తను ఇంకా లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నట్టుందేమో కదా, లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నట్టుంది అమ్మాయి. బెటర్ ఫోన్ ఆఫ్ చేసి డెలివరీ దాకా ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే బెటర్. చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు తన గురించి, ఎందుకు చేస్తున్నారో ఏమో. ప్రెగ్నెంట్ అని అసలు ఎవరు ఆలోచించట్లేదు. ఇట్స్ ఓకే గైస్, తను వెళ్ళింది, జరిగిపోయింది, సారీ చెప్పింది. అట్లీస్ట్ ఆ బేబీ గురించి ఆలోచించైనా అందరూ కొద్దిగా కామ్ అయ్యి వదిలేస్తే బెటర్ అని చెప్పేసి నాకు అనిపించింది. నేను ఏ ఇష్యూస్, ఏ కాంట్రవర్సీలకు ఏ దూరను వాటి తాలూకు ఏం ఎప్పుడు ఈ వీడియో చేయను. యాక్చువల్లీ ఏ కాంట్రవర్సీ అయినా నేను వదిలిచేస్తాను. తను ఏం మాట్లాడిందో కానీ అసలు తను ఇంటెన్షనల్గా అని ఉండదు. దానికి కూడా సారీ చెప్తుంది, నా తప్పైంది సారీ అని జెన్యూన్గా చెప్పేసింది. అదే చెప్తున్నాను, దాన్ని వదిలేస్తే అయిపోతుంది కదా. మేము యాక్చువల్ ఏ కాంట్రవర్సీస్ అయినా మాకు సంబంధం లేనట్టు ఉంటాం. కానీ బట్ యాక్చువల్లీ మాకేం మోర్ కన్సర్న్ ఏంటంటే మేము ఒకటి అనుభవిస్తున్నాం, అది ఇంకొకరికి రావద్దు అనే థాట్ తోటి మేము అంటున్నాము. ఈ టైంలో స్ట్రెస్ అసలు మంచిది కాదని చెప్పేసి ఒక థాట్ తోటి కొద్దిగా కొంచెం మాట్లాడుతున్నాం. కానీ అదర్వైజ్ ఏ కాంట్రవర్సీలో మేము వెళ్ళాలనుకున్నాం, ఏ కాంట్రవర్సీ వీడియో చేయాలనుకున్నాం మేము. సో గైస్, ఎనీ గెసెస్? ఏ కార్ అయితే మేము అనుకుంటున్నామో నా మైండ్లో ఉంది, ఏమైనా నా మైండ్లో ఉందో ఏమనుకుంటారు మీరు? నీ గెసెస్ యాక్చువల్లీ హింట్ ఇస్తావా? ఏమైనా హింట్ ఇస్తావా? తెలిసిపోతా. ఈవీ కార్, ఈవీ అనుకుంటున్నా, ఈవీ కార్ యాక్చువల్లీ. హింట్ ఇస్తున్నా, జస్ట్ మేక్ ఏ గెస్ యాక్చువల్లీ. ఏదై ఉంటుందో కింద కామెంట్ చేయండి. లెట్స్ సీ ఎవరైతే ఎంతమంది కరెక్ట్ చేస్తారో, ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారు. సినిమాలో వినిపిస్తుంది. మస్తు ఇంటిచ్చింది, ఏకదమ్ ఇంటిచ్చింది యాక్చువల్లీ. మొత్తం ఘోరమైన ఇంటిచ్చేసింది. విహాన్ కన్నా ఇట్రా, అక్కడే ఉంటుంది. ఇట్రా విహాన్, కమ్ హియర్. లిటరలీ కొన్ని రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదు, మంచి నిద్ర అవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు ఫుల్ నిద్ర వస్తుంది. కానీ ప్రసన్న కొద్దిగా ఫీవర్ వచ్చింది, తను పడుకుంటుంది, తను రెస్ట్ తీసుకుంటుంది. ఆడేమో కింద కొద్దిగా ఏదో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. నాకేమో ఫుల్ లో ఎనర్జీ ఉంది, నిద్ర వస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది. అయితేలే అక్కడ ఉన్నాడు. వాడు చూసిండంటే వాడు క్రేవింగ్స్ వస్తాయి, వాడు చూడకుండా తింటున్నా అందుకే.